ఈ రోజుల్లో చాలామంది నిరాశ, నిస్పృహలతో జీవిస్తూ వారి జీవితాన్ని వేదనలోనికి నెట్టివేసుకుంటూ ఉంటారు. ఎవరిని కదిలించినప్పటికీ కూడా అనేకమైనటువంటి సమస్యలతో కృంగిపోతూ ఉన్నారు. అందుకే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పీస్ట్‌గా పనిచేసినటువంటి జెరెమీ టేలర్ గారు మాట్లాడుతూ, తన సహాయకుడు సర్వశక్తిమంతుడని జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి నిరాశ చెందడని తెలియపరిచారట. నిజమే కదా! దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న సత్యం ఏమిటంటే, నీ చింత యావత్తు నా మీద వేయుడని సర్వోన్నతుడైనటువంటి దేవుడు చనిపోయిన వారిని సైతము లేపగలిగిన సమర్థుడైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పటికీ అనేక మంది ఆ మాటలపై విశ్వాసం ఉంచక వారి యొక్క జీవితాన్ని వేదనలోనికి నెట్టివేసుకుంటూ ఉన్నారు. కనుక ఇప్పుడే ఈ క్షణమే ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకుందాం, ధైర్యాన్ని తెచ్చుకుందాం, నిరాశ నిస్పృహలను దూరం చేసి దేవుని రాజ్యంలో ధైర్యముగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.